ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను కాదని ఆయనకు సీఎం టికెట్ ఇచ్చారు. కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యాక పూర్తిగా మారిపోయారు. అవకాశం దొరికిన ప్రతిసారి సంచలన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు హైకమాండ్ పిలిచి వార్నింగ్ ఇచ్చింది. అయినా నేత ఎందుకు మారడం లేదు? వైసీపీలో చేరేందుకు ఆసక్తితోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్లో అసంతృప్తి ఇంకా చల్లారలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పలుమార్లు సర్కారుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన కొలికపూడిపై సీఎం చంద్రబాబు పద్ధతి మార్చుకోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. పలుమార్లు టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందుకు వెళ్లినా ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు లేదని మరోసారి తేలిపోయింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయల డబ్బు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాలని కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం సృష్టించారు. ఆ వ్యవహారంలో కేశినేని చిన్ని, కొలికపూడిపై చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఎమ్మెల్యే కొలికపూడి మాత్రం మారడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా సీఎం చంద్రబాబు టీడీపీ క్రమశిక్షణ సంఘానికి కొలికపూడి సవాలు విసిరేలా వాట్సాప్ స్టేటస్ పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. 3 రోజులు 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ, రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పల్లెలు, పల్లె కన్నీరు పెడుతోందంటూ ఎమ్మెల్యే కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారు. రాష్ట్రంలో సరైన రోడ్లు లేవు, అలాగే పిల్లలకు ఉద్యోగాలు లేవంటూ సొంత ప్రభుత్వానికి చిరకలు అంటించేలా పోస్టు పెట్టారు. ఇదేదో గాలి మాటగా ఆయన చెప్పలేదు. 3 రోజుల పాటు 35 గ్రామాలలో తిరిగి 480 కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడి మరీ చెబుతున్నట్టు ఆయన గణాంకాలతో సహా వాట్సాప్ స్టేటస్లో పొందుపరిచారు. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పదే పదే తమ పాలనలో ఏపీ రూపురేఖలు మారిపోయాయని చెబుతున్నారు. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్తో తేల్చి చెప్పి ప్రభుత్వ పరువును వీధిన పడేశారని తెలుగు తమ్ముళ్ళు తెగ మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయ్యుండి కొలికపూడి ఎందుకిలా ప్రశ్నిస్తున్నారని సొంత పార్టీ నేతలు తెగ చర్చించుకుంటున్నారట. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం ముందు పెట్టి పరిష్కరించుకోవాలి తప్పితే ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడడం ఆపేయాలని అంటున్నారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కొలికపూడికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి అస్సలు పడటం లేదు. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకుండానే ఎంపీ కార్యక్రమాలను కొనసాగుతున్నాయి. ఈ విషయంలో తగ్గాలంటూ ఇద్దరు నేతలను క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. అయినప్పటికీ ఇద్దరు నేతలు మాత్రం తగ్గడం లేదు. అయితే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కొలికపూడిపై వస్తున్న ఆరోపణలు అన్ని ఇన్ని కావనే చర్చ సైతం జరుగుతోంది. నియోజకవర్గంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శల దగ్గర నుండి పార్టీ స్థానిక నేతలతో పొసగకపోవడం వరకు ఆయన గ్రాఫ్ వరుసగా పడిపోతూనే ఉంది. సొంత పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ అభివృద్ధి పనులను సమన్వయం చేసుకోవాల్సింది పోయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడంపై టీడీపీ అధిష్టానం తీవ్ర అసహనంతో ఉంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే టీడీపీ ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసిందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కొలికపూడి ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆయన వైసీపీ నేతలకు టచ్లోకి వెళ్లిపోయారు. ప్రభుత్వంలో పూర్తిగా ఆయన్ను పక్కకు పెట్టేయడంతో పార్టీ మారేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగింది. అయితే ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా వైసీపీకి దగ్గరవ్వాలన్న ఆయన ప్రయత్నాలను టీడీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏ పార్టీ వల్ల అయితే ఎమ్మెల్యే అయ్యారో అదే పార్టీని బజారున పెట్టేలా వ్యవహరించడం ఆయన రాంగ్ రూట్ రాజకీయాలకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నేతలు ఇప్పుడు కొలికపూడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనను కేవలం దూరం పెట్టడం మాత్రమే కాకుండా అధికారికంగా సస్పెన్షన్ వేటు వేయాలని హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ గౌరవాన్ని
క్రమశిక్షణను దెబ్బతీస్తే ఇటువంటి నేతలను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని క్యాడర్ భావిస్తోంది. ఎమ్మెల్యే కావడానికి సహకరించిన వారిని నాశనం చేసేటట్లుగా వ్యవహరిస్తున్న కొలికపూడిపై చంద్రబాబు నాయుడు ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.